హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. పండగ అంటేనే పిండి వంటలు కదండి. పిండి వంటలు లేకపోతే పండగ ఎలా కంప్లీట్ అవుతుందండి? నేను ఈరోజు ఈ వీడియోలో కారపూసని బూందీని ఎలా చేశానో పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో మీకు ఖచ్చితంగా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పిండి కలపడానికి ముందుగానే స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిస్తున్నాను అనమాట. ఈలోపు మనం పిండి కలుపుకునే లోపు ఆయిల్ వేడెక్కుతుందా, ఈలోపు నేను నూనె వేడెక్కేలోపు మనం కార బూందీకి పిండిని కలుపుకుంటానమాట. ఈ పిండిని కలుపుకునే లోపు మనకి నూనె వేడెక్కుతుంది. ఇలా నేను 3 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. నేను మొత్తం శనగపిండిని ఒక్కసారే కార బూందీకి కలుపుకోలేదండి, సగమే కొంచెమే కలుపుకున్నాను. అది ఎలా వచ్చిందో చూసి బాగుంటే కనుక మిగతా పిండి కలుపుకుందామని కొంచెమే కలుపుకున్నాను. 3 గ్లాసుల శనగపిండికి ఒక కప్పు, ఒక చిన్న కప్ అయినా పర్వాలేదు, మనం కొలిచిన గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయినా పర్వాలేదు అనమాట. అలా ఒక కప్ వేసుకున్నాను అనమాట. నేను ఇలా వేసుకుంటే సరిపోతుంది బూందీకి. వరిపిండి వేయటం వల్ల కరకరలాడుతూ వస్తుంది అనమాట, మెత్తబడదు. అందుకని వరిపిండి కొంచెం వేసుకుంటాము, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చాలు. తగినంత సాల్ట్ వేసుకున్నాను, కారం కూడా వేసుకున్నాను. కొంచెం మళ్ళీ మనం బూందీ పైన కారం వేస్తాం కాబట్టి నేను ఇందులో కొంచెం కారం ఎక్కువే వేసాను. మా ఇంట్లో పిల్లలు ఎక్కువే తింటారు కారం, అందుకని చెప్పి కారం వేశాను. మళ్ళీ పైన కూడా మనం కారం వేసుకుంటాం అనమాట. ఇలా మొత్తం అంతా బూందీని పిండిని ముందు వరిపిండి ఇవన్నీ కలిపేసాను. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. మనం దోసల పిండి కలుపుకుంటాం కదండి, దానికన్నా కొంచెం జారుగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే నూనె ఎక్కువ లాగేస్తుంది. ఇందులో ఎటువంటి సోడాలు ఏమి వేయనవసరం లేదండి. ఇలా మనం డైరెక్ట్గా కలిపేసుకుంటే సరిపోతుందనమాట. నీళ్లు పోసుకుంటూ మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. దోసల పిండి కన్నా కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట, మరీ ఎక్కువ మాత్రం పల్చగా అవ్వకూడదు. ఇలా నేను కలుపుకుని ముందుగా నేను ఏంటంటే అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక ట్రయల్లా ఫస్ట్ ఇది చేసుకున్నాను. ఇది బాగుంటే బాగా వస్తుంటే అప్పుడు నేను ఇంకొంచెం పిండిని కలుపుకుంటానమాట. ఇలా నేను కలుపుకొని బూందీకి రెడీ చేసుకున్నాను. బూందీకి కావాల్సింది బూందీ చట్రాలు ఉంటాయి కదండి, ఆ చట్రం ఉండాలి. అది లేకపోతే మనకి ఇప్పుడు చిల్లుల గరిటలు ఉంటాయి కదా, చట్రాలు ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బూందీవి బయట అమ్మేస్తున్నారు చక్కగా, ఒక ప్లేట్కి చిల్లులు పెట్టినట్టు దానికి ఒక ఆడ పెట్టి అమ్ముతున్నారు. అవి చాలా కంఫర్ట్ ఉంటాయి. నేనైతే బూందీకి ఒక స్టాండ్ లాంటిది కొన్నాను, ఒక ప్లేట్ లాగా అటు ఇటు మనం మూకుడి మీద పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అలాంటిది కొన్నాను. నా దగ్గర చట్రం కూడా, బూందీ చట్రం కూడా ఉందన్నమాట. అందుకని నేను ఇంక అది తీసుకోలేదు. సాల్ట్ సరిపడగా చూసుకుని మళ్ళీ మనం కొంచెం తక్కువైతే వేసేసుకోవాలి. మనం బూందీలో కారం సాల్ట్ అన్నీ కలుపుతాము. ఇదిగోండి ఇలా ఒక గ్లాసు పెట్టుకుని ఆ గ్లాసు జారుడుగా జరుగుతుందో లేదో, కదులుతుందో లేదో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇలాంటి ఒక చట్రం తీసుకుని ఇలాంటి చట్రంలో మనం ఒకసారి ముందుగా నూనె కాగిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండి వేస్తే పైకి తేలితే కాగినట్టు అనమాట. ఇదిగోండి ఇలా నేను ఆ చట్రంలో గ్లాసుడు పిండి వేసి, గ్లాస్ పెట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది అందుకని గ్లాస్ పెట్టుకున్నాను నేను. ఇలా ఒక గ్లాసుడు పిండి వేసి ఒక గుంట గరిటెతో మనం దోశలకి ఎలా పూసుకుంటాం, దోశల్ని ఎలా అంటాము, సేమ్ అదే విధంగా ఆ చట్రంలో అనాలన్నమాట. అని వెంటనే బాగా నూనె కాగి ఉంటుంది కాబట్టి వెంటనే అయిపోతుంది, మనకి వేగిపోతుంది. అప్పుడు మనం ఎక్కువ కలర్ కాకుండా తీసేసుకోవాలి. అది ఎర్రగా మాడేలాగా కాకుండా కొంచెం కలర్ ఉన్నప్పుడే తీసుకుంటే మనకి మొత్తం అంతా వేడికే కొంచెం ఇంకా వేగుతుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఇలా వేగిన తర్వాత మనమంతా ఒక చిన్న చిల్లులు గరిటెలో ఇలాంటి దాంట్లో వేసుకుంటే మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. మొత్తం ఆయిల్ కూడా కిందకి దిగుతుంది. ఇలాగే మొత్తం ప్రాసెస్ అనమాట. మొత్తం అంతా నాకు బూందీ బాగానే వచ్చింది, సన్నగా వచ్చింది. నా దగ్గర ఉన్న చట్రంతో కూడా నేను వేశాను, అది నాకు వీడియో తీయడం కుదరలేదనమాట. నా దగ్గర ఒక స్టాండ్లా ఉంటుందన్నమాట, అది నేను మూకుడి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. మూకుడి మీద ఇలా పెట్టేసుకుని దాంట్లోనే పైన అలా గరిటెతో కానీ, సేమ్ మనం ఇలాగే గరిటెతో కానీ ఇలా గ్లాస్తో కానీ తిప్పేసుకోవాలి. నాకు అది పెద్ద కంఫర్ట్ లేక ఎక్కువ దీంతోనే చేశాను అనమాట, దీంతోనే ట్రై చేశాను. బూందీ వేసిన ట్రిప్కి నూనెని బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం బూందీ ఒకసారి ఒక ట్రిప్ వేసి తీసేస్తాం కదా, ఇంకొక 1 minute 2 minutes వరకు ఆ నూనెని మళ్ళీ బాగా వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాతనే బూందీ వేయాలి, అప్పుడు పైకి తేలుతుంది. ఒక చిన్న టిప్ ఏంటంటే బూందీ చట్రాన్ని మనం బూందీ వేసిన తర్వాత వెనకాలంతా తడి చేత్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ కన్నాలు మూసుకుపోకుండా ఉంటాయన్నమాట. మొత్తం తడి చేత్తో వెనకాల చట్రాన్ని తిప్పుకుని
మొత్తం అంతా తడితో క్లీన్ చేసుకోవాలి. అలాగని ఎక్కువ కడిగకూడదు అనమాట. కడిగితే మొత్తం నూనె లాగేస్తుంది మళ్ళీ వేసేటప్పుడు. తడి చేత్తో జస్ట్ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నూనెని మాత్రం ట్రిప్పుకి మనం కొంచెం కాగనిస్తూ అప్పుడు మనం బూందీ వేసుకుంటే కరెక్ట్గా పక్కాగా వచ్చేస్తుంది అనమాట. అంటే మెత్తబడిపోతుంది, కిందకి అట్టులాగా అయిపోతుంది. నూనె కాగడం వల్ల ఏంటంటే ఇదిగోండి ఇలా పైకి పువ్వులాగా తేలిపోతూ ఉంటుందన్నమాట. అందుకని మనం నూనెని ట్రిప్పుకి కాగనివ్వాలి. కొంచెం సేపైనా కాగనిస్తే మనకు తెలుస్తుంది. ఆ కాగేటప్పుడు ఆ కాగిన తర్వాతనే మనం మళ్ళీ బూందీ వేయాలన్నమాట. నాకు బూందీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఈలోపు మా తేజ నువ్వు పిండి కలుపుకో, నేను బూందీ చేస్తాను అని చెప్పి తనే వేసి తనే తీసింది. నేను ఈలోపు పిండి కలుపుకుంటున్నాను. మొత్తం అంతా చట్రంతో తనే ట్రై చేసింది, తనే తీసింది. ఇంకా నేను బూందీ పిండి కలిపేసి తనకి ఇచ్చేసాను. కారపూసకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒక 4 గ్లాసుల పిండి తీసుకున్నాను కారపూసకి. నేను బూందీ వేగడానికి కొంచెం సమయం పడుతుందండి. కారపూస తొందరగానే అయిపోతుంది. నేను అదే స్టవ్ మీద వేరే బాండీ పెట్టేసుకుని కారపూసను కూడా వేసేసుకున్నాను. బూందీ తనకు అప్పచెప్పేశాను. ఇలా నేను ఒక 4 గ్లాసులు అంటే 3 గ్లాసులున్నర శనగపిండి వేసుకుని దానిపైన 1/2 గ్లాసుడు నేను వరిపిండి వేసుకున్నాను. వరిపిండి వేసుకుంటే కరకరలాడుతుంది. ఇందాక బూందీకి ఎలా అయితే చెప్పానో సేమ్ అలా అనమాట. కొంచెం వరిపిండి కూడా వేసేసుకుని ఒక 1/2 గ్లాసుడు వరిపిండి వేసుకుని సాల్ట్ వేసుకుని, కారం కావాలండి, స్పైసీగా చేయమన్నారు పిల్లలు. ఇలా కొంచెం పసుపు కూడా వేశాను కలర్ఫుల్గా ఉండడానికి. పిల్లలైతే కారంగా కావాలన్నారని కొంచెం కారం ఎక్కువే వేసి కారంగా చేశానన్నమాట. ఇందులో వాముని బాగా మిక్సీ చేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని ఆ వాము పొడిని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు అయితే నేను ఇందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము, కొత్తిమీర అవన్నీ మిక్సీ చేసుకుని పూర్తిగా వడగట్టేసుకుని ఆ వాటర్ని ఈ పిండిలో కలిపి చేసేదాన్ని కారపూస. కానీ పిల్లలైతే అలా ఇష్టపడటం లేదు. వాళ్ళు కారంగా రెడ్డిష్లో కావాలంటున్నారు. కారపూసని ఎర్రగా కావాలి, కారంగా చెయ్యి, బాగా స్పైసీగా చెయ్యి అంటున్నారు. అందుకని నేను ఇంకా అది చేయడం మానేసి ఇలా కారం వేసి చేశానన్నమాట. వాము పొడిని వేశాను. వాముని బాగా మెత్తగా పొడిని చేసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే కారపూసకి చిన్న చిన్న చిల్లులు ఉంటాయి కదా, దిగదనమాట. అందుకని మెత్తగా పొడిని చేసుకుని వేసుకోవాలి. ఇలా శుభ్రంగా నీళ్లు వేసుకుని మనకి గట్టిగా మరి కొంచెం మనకి జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఇలాగ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇందులో కూడా ఎటువంటి సోడా ఉప్పులు ఏమీ వేయనవసరం లేదండి. ఇలా నేను మొత్తంగా కలిపేసుకుని ఇలా పక్కన పెట్టుకుని ఒక 2 జంతిక చక్రాలు పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్నాయి, స్టీల్వి ఉన్నాయి అనమాట జంతిక చక్రాలు. దాంట్లో కారపూస ప్లేట్ తీసుకుని అందులో వేసేసుకున్నాను అనమాట. ఒకటి అయ్యాక ఒకటి పెట్టుకుంటూ ఉంటే మనకి కారపూస వేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. 2 ఉన్నాయనుకోండి వెంటనే నూనె కాగి ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి ఎవరైనా పెట్టిస్తుంటే మనకి పక్కన ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి నేను రెండిటికి ఫిల్ చేసుకున్నాను. ఆ పిండిని ఫిల్ చేసుకుని రెండిటి నిండా సర్దేసుకుని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడానికి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా నేను మొత్తం చేసేసాను అనమాట. ఈ చట్రాలు చాలా బాగుంటాయండి, స్టీల్వి, మనకి చేతి మీదకి రాకుండా ఉంటాయి. పెద్దవాళ్ళు ఇంతకు ముందు సీవండివి వాడేవారు కదా, అది చేతి మీదకి వచ్చేస్తాయని భయం నాకు. దానివల్ల ఇది తీసుకున్నాను స్టీల్వి. ఇదైతే బాగుంటుంది. ఈలోపు నేను పిండి కలిపేలోపు నూనె కూడా దీనికి కూడా నూనె పెట్టేసుకుంచుకున్నాను. ఇదిగోండి ఇలా కారపూసని పైన తిప్పేసుకోవడమే అనమాట. కారపూస నూనె కాకుంటే వెంటనే అయిపోతుందండి. ఇదిగోండి ఇలా వెంటనే మనం వేయగానే ఒకసారి అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఓ పక్క మా అమ్మాయి బూందీ వేస్తోంది తేజ, నేనేమో ఇలా కారపూస 2 ఉన్నాయన్నాను కదా, ఒకటి దాంతో ఒకటి ఇలా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా నేను కారపూస ఈ పక్కన చేసుకున్నాను, తన అటు పక్క బూందీ చేస్తోంది అనమాట. కారపూస మాత్రం చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతూ ఉంటుందండి. బూందీ మాత్రం వేగడానికి కొంచెం టైం పడుతుంది. నాకు కారపూస కూడా కంప్లీట్ అయిపోతూ వచ్చిందండి, లాస్ట్కి వచ్చింది. ఈ లోపు నేను ఏం చేశానంటే ఇలా మనం బూందీ తీసిన చట్రం ఉంది కదండి, ఇందాక బూందీ తీసిన ఒక ప్లేట్ చూపించాను కదా, చట్రం గరిటితో తీసి ఆయిల్ దేవేది చూపించాను కదా, దాంట్లోనే నేను కొంచెం కరివేపాకు వేసి నూనెలో పెట్టేశాను అనమాట. వేడివేడి నూనెలో అది బాగా వేగిపోయింది. సేమ్ వేరుశనగ పలుకులు కూడా సేమ్ అలాగే చేశాను, పల్లీలు కూడా అలాగే నూనెలో పెట్టేశాను. అవి కూడా బాగా వేగిపోయాయి అనమాట. ఆ వేగిపోయినవన్నీ ఇలా బూందీలో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఇది వీడియో తీయడం పనిలో పడి మర్చిపోయానండి, అసలు గుర్తు కూడా లేదు. తర్వాత గుర్తొచ్చింది మీకు చూపించలేకపోయానని. అప్పుడు మళ్ళీ నేను ఇందులోకి కొంచెం ఉప్పు, అంటే మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించే, కారం కూడా కొంచెం తగ్గించే వేసాను, మనకు ఆల్రెడీ బూందీలో వేసాం కాబట్టి. అయితే ఉప్పు కారం వేసాక ఇది జీలకర్ర పొడి అండి, వేయించిన జీలకర్ర పొడిని వేసుకున్నాను.
తర్వాత గరం మసాలా పొడిని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి స్వీట్ స్టాల్లో దొరికే బూందీ టేస్ట్ వస్తుంది. అలా నేను గరం మసాలా పొడి, ఈ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. కొంతమంది ధనియాల పొడి కూడా వేసుకుంటారు, నేను వేయలేదు. జీలకర్ర పొడి, మసాలా పొడి, ఉప్పు, కారం, వేరుశనగ పలుకులు, కరివేపాకు. ఇందులో ఇంకొక ముఖ్యమైనది బిస్కెట్స్ అండి. మనకి చందమామ బిస్కెట్స్ అమ్ముతారు కదా, నా దగ్గర దొరకలేదు. నేను తర్వాత కలుపుదామని చెప్పి ముందుగా ఇవైతే కలిపేసుకున్నాను. దీంట్లో బూందీ బిస్కెట్స్ అమ్ముతారు కదా మనకి స్వీట్ స్టాల్లో దొరికే చందమామ బిస్కెట్స్, అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్ట్గా ఉందండి, చాలా అదిరిపోయే టేస్ట్లో ఉంది. మంచి కరకరలాడుతూ వచ్చిందనమాట. నిజంగానే స్వీట్ స్టాల్లో దొరికే కారబూందీ లాగే ఉంది. మనం ఈ కారబూందీని తిన్నన్నాళ్ళు తినచ్చు. చాలా బాగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది చూడండి. మనకి ఇంకా తినడానికి విసుగొచ్చినప్పుడు దీంతో కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ పండగకి ఖచ్చితంగా ఇదే కొలతలతో, పక్కా కొలతలతో చేసేసుకోండి. కారపూస కూడా భలే ఉందండి, కలర్ఫుల్గా ఉంది. రెడ్డిష్లో కారంగా చాలా బాగా వచ్చాయి అనమాట. మీ పిండి వంటలు కూడా ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ పండగ ఎలా జరిగిందో నా కామెంట్స్లో చెప్పండి. కారపూస బూందీ పక్కా కొలతలతో ఇలా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పండగ ముందే మీ అందరికీ యూజ్ అవుతుందని పండగ ముందే చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.